వావ్! ఊతప్పం పిండి నేను రెడీ చేసేసుకున్నాను. సో, నేను ఊతప్పం పిండిలో కొంచెం మన ఇడ్లీ పిండి ఉంటుంది కదా! ఆ ఇడ్లీ పిండిలో నేను కొంచెం సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ వేసేసాను. అందులో టమాటోలు వేసేసాను. అలాగే క్యారెట్ ఉంటుంది కదా! అది కూడా గ్రేట్ చేసి వేసేసాను. సో, వెజిటబుల్ ఊతప్పం వేస్తే పిల్లలకి ఇష్టంగా ఉంటుంది. సో, ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకునే వాళ్ళు వేసుకోండి. బికాజ్ ఇవాళ తరపున ఇచ్చుకున్నాం కాబట్టి మేము ఉల్లిపాయలు వేసుకోము. సో మామూలు టైంలో అయితే నేను ఉల్లిపాయలు వేసుకునేదాన్ని. సో ఇంకా ఇవాళ తరపునాలు కాబట్టి నేను మామూలుగా క్యారెట్ను టమాటోలు వేసేసి చేసేసాను. ఇప్పుడు నేను దీన్ని ఊతప్పం వేసాక మీకు చూపిస్తాను. జీలకర్ర మాత్రం వేసుకున్నాను, తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఊతప్పం వేసేసుకున్నాను. ఒక చేతితో వేయడం ఇబ్బంది కదా అని నేను ఫస్ట్ ఊతప్పం వేసేసుకున్నాను. సో ఇప్పుడు నూనె వేసేస్తాను. తగినంత నూనె, ఆల్రెడీ నూనె వేసే నేను చేస్తున్నాను. పైనుంచి నూనె వేసేస్తే ఏమవుతుందంటే మనకి హోల్స్ వచ్చాయి కదా, ఈ హోల్స్లోంచి వెళ్ళి ఈజీగా రావడానికి ఆస్కారం ఉంటుంది. మనం మూత పెట్టేసుకుందాం. మూత పెడితే ఏమవుతుందంటే తొందరగా ఈజీగా వచ్చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో నేను ఇందులో క్యారెట్, జీలకర్ర, తగినంత ఉప్పు, టమాటోలు వేసాను. మీరు కావాలంటే మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసుకుని చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కూడా వేయలేదు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కారం కొంచెం తక్కువ తింటారని చెప్పాను కదా, సో అది వేయలేదు. ఎలాగో పుదీనా పచ్చడి ఉంది కదా, ఆ పుదీనా పచ్చడితో నేను డిష్ అవుట్ చేశాక మీకు చూపిస్తాను. ప్లేటింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా ఈజీగా వచ్చేస్తుందో. నేను మెల్లిగా తిప్పుతాను. నాకు ఫ్రాక్చర్ చేయి కదా, అసలు రావటం లేదు. చూసారు కదా, ఇలా తిప్పేశాను. ఎంత ఎర్రగా కాలిందో చూసారా. లోపలంతా టమాటో, క్యారెట్ అంతా ఉంది. ఇటువైపు కూడా కాలిపోయాక డిష్ అవుట్ చేశాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఎంతో ఎర్రగా కాలిపోయింది. ఇప్పుడు నేను దీన్ని తీసేసుకుని ఇంకోటి వేసుకున్నాక మొత్తం అది కూడా డిష్ అవుట్ చేశాక మీకు చూపిస్తాను. చూసారు కదండి నేను ఎలా ప్లేటింగ్ చేసుకున్నానో. చూసారా ఫ్రాక్చర్, చూసారా ఎంత పెద్ద ఫ్రాక్చరు, పడిపోయాను కదా. సో ఇదిగో పుదీనా పచ్చడి, నేను దీని రెసిపీ కూడా మీకు షేర్ చేస్తున్నాను. పుదీనా పచ్చడి చేశాను, పుదీనా పచ్చడి, అలాగే వాటర్ మిలన్ పచ్చడి చేశాను చెప్పాను కదా, వాటర్ మిలన్ పచ్చడి షేర్ చేశాను ఆల్రెడీ. ఇలాగే 2 ఊతప్పాలు వేసేసుకున్నాను. సో ఇందులో క్యారెట్స్ అన్నీ ఉన్నాయి. మీరు కావాల్సిన వెజిటబుల్స్ మీరు వేసుకొని చేసేసుకోండి. ఇలా ప్లేటింగ్ చేశాను. ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి నంచుకొని తినండి, సూపర్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్ అండి.